టమాటా రేటు పెరగడం సామాన్యులకు భారంగా మారుతోంది. కర్నూలు సిటీలో గత వారం నుంచి రైతు బజార్లో 60 నుంచి 80 రూపాయల వరకు టమాటా విక్రయిస్తుండగా బహిరంగ మార్కెట్లో 100 రూపాయలు పలుకుతోంది. పెరిగిన టమాటా ధర చూసి కొనుగోలు చేసేందుకు భయపడిపోతున్నారు వినియోగదారులు. మరింత సమాచారం మా ప్రతినిధి లోకేష్ అందిస్తారు. టమాటా ధరలు మరొకసారి పెరగడంతో వినియోగదారులు ఇక్కట్లు పడుతున్న పరిస్థితి మనం చూసుకున్నట్లయితే రైతు బజార్లో ఉన్నాము. ఇక్కడ టమాటా కిలో ధర 64 రూపాయలు ఉంది. అదే బయట రైతు బజారు బయట అయితే 80 నుండి 100 రూపాయల దాకా ఈ యొక్క టమాటాను అమ్ముతున్న పరిస్థితి అయితే కనపడుతుంది. మనం ఈ మధ్య కాలంలోనే చూసుకున్నట్లయితే ఈ యొక్క టమాటా పంట సరిగా లేకపోవడంతో వివిధ ప్రాంతాల నుండి తీసుకురావడం వలన ఈ యొక్క టమాటా ధర పెరిగిన పరిస్థితి. ఇప్పుడు వర్షాలు పడటంతో ఈ యొక్క టమాటా ధర మరొకసారి పెరిగిన పరిస్థితి. ఈ నేపథ్యంలో వినియోగదారులకు మరొకసారి ఇక్కట్లో తప్పే పరిస్థితి అయితే కనపడతలేదు. మనం వినియోగదారుల దగ్గర ఉన్నాము. వారు మాట్లాడుతున్నారు. శ్రద్ధ తీసుకొని కొద్దిగా ఇది కూరగాయల పైన శ్రద్ధ తీసుకోవాలని చెప్పి మనం కొద్దిగా తగ్గించుకుంటే రైతులకు కూడా లాభాలు రావాలా, కానీ ఇక్కడ కొనేదారులకు కూడా అందుబాటులో ధరలు ఉండాలా. అది కొంచెం గవర్నమెంట్ శ్రద్ధ తీసుకొని దీని మీద చూసుకుంటే బాగుంటుంది. అదే ఇక్కడ చూసుకున్నట్లయితే బోర్డులో కూడా పెట్టడం జరిగింది. ఒక టమాటా ధర ఏ విధంగా ఉంది, ఎంతకు టమాటా అమ్ముతున్నారని చెప్పేసి చెప్తున్న పరిస్థితి. మొత్తం మీద చూసుకున్నట్లయితే ఒక్కొక్క కూరగాయల ధర అనేది ఒక విధంగా ఉన్న పరిస్థితి అయితే కనపడుతుంది. గత ప్రభుత్వంలో ఈ యొక్క టమాటా ధర పెరిగినప్పుడే ప్రభుత్వమే టమాటాను కొనుగోలు చేసి సబ్సిడీకి అందించే పరిస్థితి అయితే కనపడేది. అయితే ఇప్పుడు టమాటా పెరిగినప్పటికి కూడా ఎటువంటి ప్రభుత్వం దీని మీద చర్యలు తీసుకోవట్లేదు. టమాటాని ప్రభుత్వమే కొని వినియోగదారులకు అందించే ప్రయత్నం అయితే చేయట్లేదు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం తగు చర్యలు తీసుకొని ఈ యొక్క పెరిగిన ధరలను తగ్గించాలంటూ వినియోగదారులు కోరుతున్న పరిస్థితి అయితే ఇక్కడ కనపడుతుంది. కెమెరామెన్ శేఖర్తో లోకేష్, సాక్షి టీవీ, కర్నూలు.